ఒక స్టోరీ ముందు ఇది వైకాపా హయాంలో పట్టాల పందేరం. ఇందులో కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగులు పాగా కార్లు, ఇళ్ళు ఉన్నవారికి ఇళ్ల స్థలాలు, అన్నమయ్య, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అత్యధికం. పట్టాలు అందుకున్న వారిలో మైనర్లు కూడా. జిల్లాల వారికి కొనసాగుతున్న పరిశీలన మొత్తం ఒక 50,000 తేలి అన్నటువంటి. ఇచ్చింది 30 లక్షలు. అందులో 50,000 తేలితే నష్టమేం లేదు. 20% కరప్షన్ యాక్సెప్టెడ్. వాళ్ళు ఆపండి, నో డౌట్. బట్ ఆ పేరు చెప్పి టోటల్ హౌసింగ్ని చెడగొట్టద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మనం రాసిన వార్తలు, మనం చేసిన ప్రచారానికి ఇక్కడ దానికి భిన్నం చూడండి. ఇంతకుముందు రాసిన వార్తలు ఏంటి? ఊరు చివరన, శ్మశానాల పక్కన, సమాధుల పక్కన ఎవ్వడు ఉండడు, అంత చండాల ప్రదేశాల్లో తీసుకున్నారు, స్థలాలు కొన్నారు, అవి అన్యాయంగా జనం సొమ్ము దోచిపెట్టారు, ప్రభుత్వ సొమ్ము అన్నారు. మరి అది నిజమైతే అప్పుడు కార్యకర్తలు ఎందుకు తీసుకుంటారు? అప్పుడు ధనవంతులు ఎందుకు తీసుకుంటారు? అప్పుడు కారులో ఉన్న కోటీశ్వర్లు ఎందుకు తీసుకుంటారు? అవి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అలా డబ్బున్నోడు అట్టగా చండాల పేరియాలు తీసుకోవడానికి ఇష్టపడతాడా? అదన్నా నిజం కావాలి, ఇదన్నా నిజం కావాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి పట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో కోటీశ్వరుడు ఎవ్వడు తీసుకోండి నాకు తెలిసి. అయితే గీతే మధ్య తరగతి తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? దే హ్యావ్ వైట్ కార్డ్స్. 1,50,00,000 వైట్ కార్డ్స్ ఉన్నాయి. ప్రభుత్వమే చెప్తోంది కదా, అసెంబ్లీలో కూడా చెప్పింది కదా. 90 లక్షల మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పేదవాళ్ళు. ఇక్కడ నెలకి 12,000 రూపాయల జీతం లోపు సిటీల్లో, 10,000 రూపాయల లోపు జీతం పల్లెల్లో వచ్చేటటువంటి వాళ్ళు 90 లక్షల మంది. మిగతా 60 లక్షల మంది అంతకంటే ఎక్కువ జీతం వస్తున్నారు. వాళ్ళందరూ అనర్హులే. వాళ్ళే తీసుకుంటుండొచ్చు. బట్ వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంది, కానీ వాళ్ళేం కోటీశ్వర్లు కాదు. వీళ్ళ మీద రూపాయి ఎక్కువ, అంతే తేడా. కాబట్టి మనం ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. చేతనైతే 10 మందికి ఇచ్చినా ఓట్లేకపోవచ్చు. లైక్ జగనే సాక్ష్యం. 2.5 కోట్ల మందికి ఇచ్చినా అందరూ ఓట్లేలా. కానీ ఇచ్చిన తర్వాత తీసుకుంటే మాత్రం ఓటు వ్యతిరేకంగా వేస్తారు. ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్.